From 13th verses onwards up to the end of the chapter in Galatians chapter 5. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చివరి వరకు కూడా He talks about two things. ఈయన రెండు విషయాలు మాట్లాడుతున్నాడు పౌలు. One is the works of the flesh. ఇది శారీరక క్రియల గురించి ఒకటి. We read in the 19th verse. 19వ వచనం చూద్దాం. Works of the flesh. శరీర కార్యాలు. And if you correctly, logically, if you want to say, దాన్ని తార్కికంగా మనం మాట్లాడితే the 22nd verse should be 22వ వచనం ఏమంటుందంటే works of the spirit. అది ఆత్మ యొక్క పనులు అని చెప్పబడుతుంది. But it doesn't say like that. కానీ అలా చెప్పలేదు ఇక్కడ. What is told there? ఇక్కడ ఏం చెప్పబడింది? So fruit of the spirit. ఆత్మ ఫలముగా చెప్పబడినాయి ఇక్కడ. Works of the flesh. శరీర కార్యాలు, not fruit of the flesh. అని శరీర ఫలాలని చెప్పబడలేదు అక్కడ. Somebody said, కొంతమంది చెప్పారు ఇలా, if you want to smile, నువ్వు నవ్వాలనుకుంటే very few muscles you have to strain. కొన్ని మీ కండరాలను బలంగా ఉండాలి. But if you are angry, నువ్వు కోపంగా ఉండాలంటే, if you keep your face like this, మొహాన్ని కష్టంగా పెట్టుకోవాలంటే, some nearly 18 muscles have to stress themselves to express their anger. 80 రకాల కండరాలు ఒత్తిడికి గురవ్వాలంట మీరు కోపాన్ని చూపించాలంటే మీ ముఖంలో. And you lose the health of those muscles. ఆ మజిల్స్ యొక్క ఆరోగ్యం కోల్పోతాం మనం. So all those who don't get angry, a good news for you. ఎవరైతే కోపడట్లేదో వాళ్ళకి ఒక మంచి వార్త ఇది. Your face will be very good. మీ మొహం చాలా అందంగా ఉంటుంది. Because these muscles are not at all strained. మిగతా కండరాలు అవేమీ ఇబ్బంది గురి కావు. You don't get angry at all. నువ్వు అసలు కోపమే పడట్లేదు అనుకో. And only you smile. ఎప్పుడు నవ్వుతూ ఉంటే. So when you smile, you help others. When you smile, you help yourself also. అంటే ఇప్పుడు మీరు నవ్వుతా ఉంటే ఇతరులకు సహాయం చేస్తున్నారు, నవ్వుకుంటే మీకు మీరు కూడా సహాయం చేసుకుంటున్నారు. Yesterday we saw how to smile and bless people. ఎలా నవ్వాలి, ఎలా ఇతరులను ఆశీర్వదించాలనేది గురించి నేను Now చూసాను. you can bless yourself by smiling. మీకు మీరే ఆశీర్వదించుకున్నారు మీరు నవ్వినప్పుడు. So you have to stress lot of muscles and all to produce the works of the flesh. ఎంతో ఒత్తిడి గురైనప్పుడు అన్ని కండరాలు మీరు పనిచేసేలాగా చేస్తున్నప్పుడు మీరు శరీర కార్యాలు చేస్తున్నారు. That is why it is called as the works of the flesh. అందుకని ఇక్కడ శరీర కార్యాలు అని పిలువబడింది. But fruit of the spirit, కానీ ఆత్మ ఫలం, it is not the works of the spirit. అది ఆత్మ చేసే కార్యాలుగా లేదు ఇక్కడ. The fruit of the spirit does not come by stressing 18 muscles or 19 muscles. అంటే 80 లేదా అంతకంటే ఎక్కువ కండరాలని మనం బలవంతంగా పని చేయించడం ద్వారా రాదు ఇది ఆత్మ యొక్క ఫలం. Take for example a mango tree. ఉదాహరణకు ఒక మామిడి చెట్టుని తీసుకుందాం. And when the mango tree gives forth fruits, ఒక మామిడి చెట్టు అక్కడ ఫలాలను ఇచ్చింది అనుకోండి. do you think suddenly the branches and all getting strained and twisted and all and struggling to give fruits? ఆ మామిడి పండు రావడం కోసం అక్కడ కొమ్మలన్నీ కూడా చాలా ఏదో బలవంతంగా లేకపోతే చిక్కిపోయి వాటి ఫలాన్ని ఇస్తాయా? Suddenly you hear a sound from your garden, some sound. పెద్ద సౌండ్ వస్తుందా? మీరేమైనా ఆ మామిడి పండు అది బయటకు వచ్చేటప్పుడు When you go out and see, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళి చూసారా? 5 mango trees are twisting and struggling because fruits are going to come out. సో ఈ ఫలాలు బయటకు వచ్చేటప్పుడు ఒక 5 మామిడి పళ్ళు బయటకు రావడానికి ఆ మామిడి చెట్టు ఎంతో కష్టపడడం ఎప్పుడైనా చూసారా మీరు? If it gives a fruit, it is not a fruit, it's the works of the tree. ఒకవేళ అలా గనక మీరు చూసినట్లయితే అది ఆ చెట్టు తనకు తానుగా కార్యం చేయడం ద్వారా బయటకు వచ్చిన ఫలం అనబడుద్ది. But how does a fruit comes? కానీ ఫలం అంటే ఎలా వస్తుంది? No strain on the tree. ఎటువంటి బాధ కనపడదు ఆ చెట్టులో. The tree is very quiet. ఆ చెట్టు చాలా నెమ్మదిగా ఉంటుంది. And the fruit automatically comes. తనకి తానుగానే ఆటోమేటిక్ గా ఫ్రూట్ వచ్చేస్తుంది. Because of the sap which comes from the stem and the branches, the fruit comes. దాని కాండం నుంచి అది తీసుకునే ఆ రసాయనాల నుంచి చక్కగా ఇది తయారవుతుంది ఒక ఫలం. One of my friends, for preaching, he cut one of the drumstick branch. ఓకే, ఒక ములక చెట్టు ఒక ఈయన సహోదరుడు బ్రదర్ యొక్క ఫ్రెండ్ ఈయన ఏం చేశారంటే ఒక డ్రమ్ స్టిక్ కాడను కోసారంట. And he was holding it hand. దాని చేతితో పట్టుకున్నాడు. It was very fresh. అది చాలా తాజాగా ఉంది. ములక leaves are having life. అక్కడ ఆకుల్లో ములగ ఆకుల్లో జీవం ఉంది అక్కడ. But how long? ఎంతకాలం ఉంటుంది అలా? He told them, evening you come and see how it is. సాయంత్రం వచ్చి చూడు అది ఎలా ఉంటుందో అని అడిగాడు. Evening it all get drooped down and dry down. సాయంత్రానికల్లా అవన్నీ వాడిపోయి ఉంటాయి. It will not be fresh. అవి తాజాగా ఉండవు అప్పుడు. You want to buy coriander leaf from the market. నువ్వు వెళ్ళి కొత్తిమీర ఆకులు మీరు కొన్నారనుకోండి. You want some fresh leaves. అవి తాజాగా ఉండాలని కోరుకుంటారు మీరు. Even one day if they keep, it will get drooped. ఒక్క రోజు కనుక మీరు బయట ఉంచితే అవి వాడిపోతాయి. People don't want that. వాటిని కావాలని కోరు. What is the secret? ఏంటి ఆ రహస్యం ఏంటి? As long as this branch is on the tree, it will be fresh. ఈ కొమ్మ చెట్టుకి ఉన్నంత వరకు కూడా తాజాగా ఉంటుంది. And it will bring forth fruit. అది ఫలాలను ఇస్తూ ఉంటుంది. In the same way, అదే విధంగా when we are attached to the Spirit of God, దేవుని ఆత్మతో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు, when we have the Spirit of God, మనకి దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు, when we have the unbroken relationship with God,
యేసు దేవునితో మనకి విరిగిపోని తెగిపోని సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు we can give fruits. ఆ విధంగా మనం ఫలాలను It ఇస్తాం. will come automatically. అది తనకి తానుగా జరిగిపోయేది. It will come naturally. చాలా సహజంగా జరిగిపోతుంది ఇది. So that's what we read in the book of Galatians. ఎందుకని ఇక్కడ గలతీయుల్లో మనం ఏం చదువుతున్నామంటే, So we are called to for liberty or freedom, మనము స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. not for the works of the flesh, అదే కానీ శారీరక క్రియలు చేసేవారిగా కాదు, but for giving fruit of the spirit. కానీ ఆత్మ ఫలాన్ని ఇవ్వడం కోసం. And we read in Galatians, గలతీ 5లో చదువుతాం. you remember some of the prophets as an example for suffering and patience. మనం కొంతమంది ప్రవక్తల్ని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని చెప్పేసేసి, Now today what we are going to do is, మనం ఇవాళ ఏం చేయబోతున్నాము అంటే, we are going to see some examples for this fruit of the spirit. ఈ ఆత్మ ఫలాలకి సంబంధించిన కొంతమంది మాదిరిలుగా చూడబోతున్నాం. The fruit of the spirit is mentioned in Galatians chapter 5, 5వ అధ్యాయం గలతీ రాసిన పత్రికల్లో మనం ఆత్మ ఫలాలను చూస్తున్నాం. verse 22. 22వ వచనం. What does it say? ఏం చెప్పబడింది ఇక్కడ? I think small children, they memorize. చిన్నపిల్లలు కూడా ఈ వాక్యాన్ని కంటతో పడతా ఉంటారు. Memory verse, they say all the fruits of the spirit. కంఠత వాక్యం అందరూ చెప్పగలరు ఆత్మ ఫలం It ఏంటనేది. is not fruits of the spirit, it is fruit of the spirit. ఇది ఆత్మ ఫలాలు కాదు గాని ఆత్మ ఫలం. You eat a mango, ఒక మామిడి పండుని మీరు తింటే mango is very tasty. చాలా అద్భుతంగా ఉందనుకోండి రుచిగా. And you eat jackfruit, ఒక palaparam, పనస పండుని కనుక తింటే it's very tasty. అది ఎంతో అద్భుతంగా రుచిగా ఉంది. Eat chiku fruit, sapota, సపోటా కనుక మీరు తింటే different taste. అది వేరే రుచి ఉంటుంది. And strawberry, స్ట్రాబెర్రీ తీసుకుంటే different taste. అది వేరే రుచి ఉంటుంది. Different taste. రకరకాల రుచులు ఉంటాయి. Suppose somebody says, I brought a fruit, నేను ఒక ఫలాన్ని తీసుకొచ్చాను and చెప్పారనుకోండి, you buy the fruit. దాన్ని కొన్నారు మీరు. The first bite, మొదటిసారి దాన్ని కొరికినప్పుడు sweets like mango. అది ఒక మామిడి పండు లాంటి Next రుచిని bite, ఇచ్చింది. తర్వాత కొరికినప్పుడు it tastes like sapota. సపోటా లాగా అదొక రుచినిచ్చింది అనుకో. Next bite, తర్వాత కొరికినప్పుడు like jackfruit. అదొక పనస పండు లాగా మీకు టేస్ట్ ఇచ్చింది Like అనుకో. in one fruit, you have the taste of almost all the fruits. అంటే ఒక ఫలంలోనే మీకు అన్ని రకాల రుచులు కనిపిస్తా ఉంటాయి. Very difficult to find such a fruit. అలాంటి ఫలాన్ని కనుక్కోవడం చాలా కష్టం. Each fruit will have one taste only. ఏ ఫలానికైనా ఏదో ఒక రకమైన రుచే ఉంటుంది. But the miracle of this fruit is, కానీ ఒక అద్భుతం ఏంటంటే ఈ ఫలం, this one fruit has got 9 tastes, ఈ ఫలానికి 9 రకాల రుచులు ఉన్నాయి. 9 flavors. 9 ఫ్లేవర్స్ రుచులు. Love, ప్రేమ, joy, సంతోషము, peace, సమాధానము, long suffering, దీర్ఘశాంతము, gentleness, దయాళుత్వము, goodness, మంచితనము, faith, విశ్వాసము, meekness, సాత్వికము, and self-control. ఆశా నిగ్రహం. And tell me, how many should be manifested from your life? మీ జీవితంలో నుంచి ఇందులో నుంచి ఎన్ని వ్యక్తీకరించబడుతున్నాయి? Everything. ప్రతివి. That is why it is told in singular. అందుకని ఇది ఒక ఏకవచనంలో చెప్పబడింది. Yeah, fruit of the spirit. ఆత్మ ఫలము. So we all have the freedom మనకు to give fruit of the spirit. మనం ఆత్మ ఫలాన్ని ఇవ్వడానికి మనకు స్వతంత్రత ఉంది. That is possible only when we remain in the spirit of God. ఆ విధంగా మాత్రమే మనం దేవుని యొక్క ఆత్మ ఫలాన్ని ఇవ్వగలం. That is the life of Jesus. అదే యేసు ప్రభు యొక్క జీవితం. The sap of Jesus coming into our lives. యేసు ప్రభు నుంచి మనకు వచ్చేటువంటి ఈ అద్భుతమైన రసమై ఉంది.